మనుషులు జీవన మరణాలను పరస్పరం భిన్నమైనవిగా చూస్తారు. ఇది కాకపోతే అది, మీరు జీవించైనా ఉంటారు, లేకపోతే మరణించి ఉంటారు. అయితే సజీవంగా తిరుగుతూ మాట్లాడుతూ అన్నా ఉంటారు, లేదా మరణించి కాలగర్భంలో కలిసిపోయన్నా ఉంటారు. జీవన మరణాల గురించి ఇదొక స్థూలమైన అవగాహన, పైపై అవగాహన. నిజానికి ఇది ఒక తప్పు అవగాహన. ఇటీవల వరకు మనుషుల అవగాహనలో ప్రాణం ఉన్న పదార్థం అంటే దాంట్లో రక్తం ఉండి తీరాలి, లేకపోతే ప్రాణం లేనట్టే. ఇప్పుడు అలా కాదు. సైన్స్ వృద్ధి చెందుతున్న కొద్దీ సజీవ నిర్జీవ పదార్థాల గురించి మన అవగాహన మారుతున్నది. ఇప్పుడు జంతువులు, వృక్షాలలోనే కాదు, రాయి రప్పలకు కూడా ప్రాణం ఉంటుందని మనకు తెలుసు. గాలిలో, నీళ్లలో, మీరు నడిచే నేలలో, ఈ విశ్వాంతరాళం అంతటా ప్రాణం ఉంది. ఈరోజు సైన్స్ కూడా చెప్తున్నది, నీటికి స్మృతి మీద ఉంటాయని. ఏదో ఒకనాటికి సైన్స్ మరింత వృద్ధి చెందినప్పుడు ఈ బ్రహ్మాండంలో సజీవం కాని పదార్థం ఏదీ లేదని కనుక్కుంటారు. కానీ ముఖ్యమైన ప్రశ్న, ఆ విషయం గ్రహించేటంత సజీవంగా మీరున్నారా అని. నాకైతే బండరాయి కూడా సంపూర్ణంగా సజీవమైన పదార్థమే. దాని శక్తి దానికి ఉంటుంది. కాలం గడిచిన కొద్దీ దానికి స్మృతులు, సంస్కారాలు ఏర్పడతాయి. అది ఆ వాసనలతో జీవిస్తుంది. ఈ సిద్ధాంతమే ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించి పవిత్రీకరించేందుకు ఆధారం. భారతదేశంలో నెలకొని ఉన్న అన్ని దేవతా విగ్రహాల ఉనికికి ఇదే ఆధారం. మనం ఒక రాతికి కొంత శక్తిని, స్మృతులను, కొన్ని శక్తి ప్రకంపనాలను అందించగలిగితే దానికి నెమ్మదిగా దాని మేధస్సు కూడా అలవడుతుంది. ఈ శక్తి ఏర్పడితే దానికి ఇచ్ఛాశక్తి కూడా కలుగుతుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి రెండు ఉంటే క్రియాశక్తి కూడా కలుగుతుంది. జీవన గమనం సాగేది ఇలాగే. ఇప్పుడు మనకు మరణం పట్ల అవగాహన ఇది. ఫలానా ప్రాణి మరణించింది అంటే అది చాలా క్రియాశీలమైన మనుగడ నుంచి వెనక్కు తగ్గి కొంచెం ముందకొడి ఉనికిలోకి వెళ్ళింది అని. జీవనం అంటే మనిషిలో ఒక స్థాయిని చేరుకున్న క్రియాశీలత, ఇచ్ఛాశక్తి, కార్య సామర్థ్యం. ఈ క్రియాశీలత ఒక కనీస స్థాయి నుంచి పడిపోతే ఆ మనిషి చనిపోయినట్టు భావిస్తాం. మనం మనిషి నుంచి మామూలుగా ఆశించే స్పందనలు అతనిలో కనపడే అవకాశం మరొక లేదు అని మన అనుభవపూర్వకమైన అవగాహన. ఆ మనిషి కుళ్ళిపోవచ్చు, పురుగులు పట్టవచ్చు, మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారి తర్వాత ఏ మామిడి పండుగానో కొబ్బరికాయగానో మారిపోవచ్చు. అవన్నీ జీవనంగానే లెక్కకు వస్తాయి. కానీ మనం అనుకునే జీవత్వ లక్షణాలను అవి ప్రదర్శించలేవు కనుక వీటన్నిటినీ మనం జీవం లేని రూపాలుగా భావిస్తున్నాం. క్రియాశీలతను కొలిచే కులమానం 0 నుంచి అనంతం దాకా ఉంటుంది. అయితే మరీ 0 క్రియాశీలత అనేది ఉండదు. అదొక సమస్య. శివం ఏది లేదో అది శూన్యం కిందకి వస్తే, మనం దివ్యత్వం అనుకునేదేదో అది అత్యున్నత స్థాయి క్రియాశీలత కిందకి వస్తుంది. మనుషుల్లో కూడా ఎన్నో విభిన్న స్థాయిల క్రియాశీలత ఉంటుంది. ఉదాహరణకు ఆల్జైమర్స్ వ్యాధి ఉన్న వాళ్లకు తీసుకోండి. వాళ్లకు ఒక్క నిమిషం కూడా గుర్తుండదు. అంటే వాళ్లకు జ్ఞాపక శక్తి పూర్తిగా నశించిపోయిందని కాదు, కానీ ఆ శక్తి తాలూకు క్రియాశీలత పోయింది. అది జడ పదార్థంగా అయిపోయింది అంతే. నిజంగా జ్ఞాపక శక్తి అనేది పూర్తిగా పోయిందంటే వెంటనే మీ శరీరం కూడా చిన్న భిన్నమైపోతుంది. మనం శరీరం అని పిలిచే పదార్థాన్ని ఒకటిగా పట్టి ఉంచే శక్తి మన స్మృతులే. ఒక పురుషుడు మామిడి పండు తింటే ఆ పండు పురుషునిగా మారుతుంది. ఒక స్త్రీ మామిడి పండును తింటే అది స్త్రీగా మారుతుంది. అదే మామిడి పండును ఒక ఆవు తింటే అది ఆవు లోపలికి వెళ్ళి జీర్ణమయ్యి చివరికి ఆవు రూపంగా మారుతుంది. ఇలా మారిపోయే తెలివి మామిడి పండుగ లేదు, మీలో ఉంది. మీలో ఉన్న స్మృతులు బలవత్తరమైనవి. అవి మీరు ఏమి తిన్నా దాన్ని జీర్ణం చేసి చివరికి మీరుగా మారుస్తాయి. మీరు కనుక మార్చవు. అంతేకాదు, మీరు తిన్న మామిడి పండులో ఒక భాగం మీ చర్మంగా మారిందనుకోండి, ఆ చర్మం రంగు మీ రంగులో ఉంటుందే తప్ప మామిడి పండు తోలులా పసుపచ్చగా ఉండదు. జీవశాస్త్రం పరంగా కూడా మీ అవయవాలను, మీలో ఉన్న కణాలను, అణువులను అన్నింటినీ ఒకటిగా మార్చడానికి మన స్మృతిలో కొంత క్రియాశీలత అత్యవసరం.
అప్పుడే జీవించడం అనే మీ ఉద్దేశం నెరవేరుతుంది. ఇప్పుడు మీ శరీరంలో లక్షల కోట్ల సంఖ్యలో జీవకణాలు ఉన్నాయి. అవన్నీ కలిసి మీరు కోరిన విధంగా పనిచేస్తూ ఉన్నాయంటే అందుకు కారణం వాటన్నిటినీ కలిపి పనిచేయించే ఇచ్ఛ ఒకటి ఉండడమే. ఈ కణాలు అణువులు అన్నిటినీ కలిపి పనిచేయించే ఆ ఇచ్ఛ అనే సామర్థ్యాన్ని మీరు కోల్పోతే మీరు చనిపోయారు అంటున్నాం. అప్పుడు ఈ శరీరం శిథిలమైపోవడం ప్రారంభిస్తుంది. ఈ ప్రాణిలో ఉన్న వ్యవస్థ కొంత అవ్యవస్థితం అయిపోతుంది. అది విశ్వం లేక బ్రహ్మాండం అనే మరింత పెద్ద వ్యవస్థలో భాగమవుతుంది. ప్రాణి వయసు పెరిగిన కొద్దీ ఈ ఇచ్ఛ సడలిపోతుంది. మీరు ఇచ్చని కోల్పోతే ముందు క్రియాశీలత పోతుంది, తర్వాత మీ సచేతన స్మృతి కుంచుకుపోతుంది, తర్వాత మీ శక్తులను కూడా కోల్పోతారు. గాలిలో జీవం ఉంది, రాతిలో జీవం ఉంది, చెట్టులో జీవం ఉంది, జంతువులలోనూ పక్షుల్లోనూ మనిషిలోనూ జీవం ఉంది. అయితే వీటన్నిటిలోనూ ఉండే ఇచ్ఛా స్థాయి వేరువేరుగా ఉంటుంది. వాటిలో బుద్ధిబలం స్థాయి వేరుగా ఉంటుంది. వాటిలో స్మృతుల స్థాయి వేరువేరుగా ఉంటుంది. అంతవరకే మీరు ఉపయోగించగల సచేతన స్మృతి మొత్తం మీ ఇచ్ఛాశక్తి స్థాయిని నిర్ణయిస్తుంది. అమీబా కూడా ప్రాణే, మానవుడు ప్రాణే. తేడా అల్లా సంక్లిష్టత. ప్రతి ప్రాణికి ఇచ్ఛ ఉంటుంది, కానీ అది చాలా వరకు అచేతనమైన ఇచ్ఛ. మానవులకు మాత్రమే సచేతనమైన ఇచ్ఛ ఉంటుంది. అందుకే మానవుడు ప్రత్యేకం. ఇప్పుడు నా అచేతనమైన ఇచ్ఛ ఏదైనా తినాలి అని, నా సచేతన ఇచ్ఛ మాత్రం ఈ పుస్తకం రాయాలని. ఇతర ప్రాణులు వేటికి ఇలాంటి ఆలోచనే ఉండదు. వాటిలో అచేతన ఇచ్ఛ ఏదో అదే ఇచ్ఛ. కుక్కలు మరో కొన్ని ఇతర ప్రాణులు మాత్రం కొద్దిపాటి సచేతన ఇచ్ఛను ప్రదర్శిస్తాయి. మిగిలిన అన్ని ప్రాణులలోనూ అచేతన ఇచ్ఛ మాత్రమే ఉంటుంది. మనిషి నిజంగా కావాలనుకుంటే తన జీవనానికి అతి విస్తృతమైన పునాదిగా ఉన్న వివిధ స్థాయిల స్మృతుల భాండాగారాలను ఉపయోగించుకుని తన సచేతన ఇచ్ఛను బాగా వృద్ధి చేసుకోవచ్చు. మీకు ఒక పోలిక కావాలంటే ఇది చూడండి. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు జీవనం అంటున్నది సబ్బు నీళ్లలో ఊదుతున్న గాలి బుడగ లాంటిది. రాయి రప్పలు, వృక్షాలు, మానవులు అన్ని వివిధ రకాల గాలి బుడగలు. ఈ గాలి బుడగ మీద ఉన్న సబ్బు పొర ఎన్నో రకాల స్మృతుల సమ్మేళనం. హిందూ సంప్రదాయంలో చెప్పే దశావతారాలలో 9 అవతారాలు, 9 స్థాయిలలో ఉన్న వివిధ స్మృతులు. జీవ పరిణామ, జిండు సంబంధ, కర్మ సంబంధ, అచేతన, చేతన, సచేతన స్మృతులు మాత్రమే అని చెప్పొచ్చు. ఇక్కడ స్మృతి అంటే కేవలం జ్ఞాపకాలు, జ్ఞాపక శక్తిని మాత్రమే అర్థం కాదు. గడిచిపోయిన కాలానికి సంబంధించిన ప్రతి చిన్న లేశమాత్రమైన ప్రభావాన్ని కూడా స్మృతిగా పేర్కొంటున్నాం. రాయి అనే గాలి బుడగకు, మనిషి అనే గాలి బుడగకు తేడా ఒకటే. రాయి బుడగ ఎక్కువగా భౌతిక పదార్థమే. మందమైన సబ్బు పొర లోపల కొంచెం గాలి, అదంతా భౌతిక పదార్థం. దాన్ని ఒక్కటిగా కలిపి ఉంచేది జడమైన స్మృతుల వల్ల ఏర్పడిన భౌతిక సంయోగం. అదొక సచేతనమైన వల లాంటి అల్లిక కాదు. సుత్తితో బద్దలు కొడితే అది మాయమైపోతుంది. కానీ మనిషి అనే గాలి బుడగను సుత్తితో కొడితే బద్దలయ్యేది శరీరం మాత్రమే. దాని లోపల ఉన్న కర్మ సంబంధమైన వలకు మరొక బుడగను, శరీరాన్ని సృష్టించుకునే ఉపాయాలు తెలుసు. యోగ సాధనలన్నింటి ద్వారా, ఆధ్యాత్మిక సాధనలన్నింటి ద్వారా మనం సాధించబోయేది ఈ బుడగలను బాగా అరగదీయాలని మాత్రమే. అలా చేస్తే ఒకానొక రోజు ఈ బుడగ పగిలిపోయినప్పుడు శేషంగా మిగిలిపోయేది ఉండకుండా పోతుంది. అప్పుడది ఆస్తిత్వం అనే బంధం నుంచి నాస్తిత్వం అనే విముక్తిని చేరుతుంది. అదే నిర్వాణం. నేను చెప్తున్న మాట కొంతమందికి నిరుత్సాహం కలిగిస్తుందేమో. ఎందుకంటే నేను చెప్తున్నదే మరో విధంగా చెప్పాలంటే, జీవితం అనే దానికి ఒక సారరూపం అంటూ ఏదీ ఉండదు. ఆత్మ అనో, ప్రాణి అనో, జీవి అనో చెప్పే పెద్ద పెద్ద మాటలు మనుషులకు ఊరట కలిగించేందుకు చేసిన కల్పనలు. వాళ్ళలో చాలా అలాంటిదేమిటి ఉండదు అని వాళ్ళకు చెప్తే వాళ్ళు భయపడిపోతారు. మరి వ్యక్తిత్వం అని ఏమైనా ఉంటుందా? ఫలానా వ్యక్తి అన్న వాళ్ళు కూడా ఎవరు ఉండదు. ఉండేదల్లా రకరకాల స్మృతుల వలల అల్లికలు మాత్రమే. అవే ఫలానా వ్యక్తి అనే భ్రాంతిని కలిగిస్తాయి. అందుకే ఒక మనిషి తాలూకు జ్ఞాపకాలన్నీ ఏదో కారణంగా, ఏ ఆల్జిమర్స్ వ్యాధి వలన మాయమైపోతే వెంటనే ఆ మనిషి వ్యక్తిత్వం అనేది నశించిపోతుంది. అకస్మాత్తుగా వాళ్ళు ఫలానా వ్యక్తిగా ఉండడం ఆగిపోతుంది.
అయితే వాళ్ళ మానవ లక్షణాలు మాత్రం అలాగే ఉంటాయి. తేలుకు దాని లక్షణాలు ఉంటాయి, అవి మిడత లక్షణాల కంటే భిన్నమైనవి. అలాగే జ్ఞాపక శక్తి కోల్పోయిన మనుషులకు మనిషి లక్షణాలు ఉంటాయి, కానీ వాళ్ళ సొంత వ్యక్తిత్వం అంటూ ఉండదు. సచేతన, సుప్త చేతన, అచేతన స్మృతులు కోల్పోవడమా నష్టమైపోవడమా జరిగితే జన్యు సంబంధ స్మృతులు మిగిలి ఉండి పైకి వస్తాయి. అవి కూడా నష్టమైపోతే జీవ పరిణామ స్మృతులు తెరపైకి వస్తాయి. ఆ దశలో కూడా జీవనం అనేది ఉన్నట్టే సంపూర్ణంగా కలిగిపోయేది కనుక